జగన్మోహన్ రెడ్డిని మళ్ళా తెచ్చుకున్న రోజు ప్రజలు చాలా సుఖ సంతోషాలతో ఉంటారు. నాకు వేరే బాధ్యతలు ఏమి లేవు. నేను ఇక్కడికి సర్వీస్ చేయడానికే వచ్చాను. మా అన్నగారు 40 సంవత్సరాల నుంచి ఇద్దరు అన్నలు చేశారు. నేను ఒకటే మాట చెప్తున్నాను, మీకు సర్వీస్ చేయడానికే వచ్చాను. ఖచ్చితంగా చేసి చూపిస్తాను. చేసి చూపించిన రోజు మీరే అప్పుడు మేకపాటి ఫ్యామిలీ వాళ్ళు మనకు రాజకీయానికి యోగ్యులు అనే పేరు నేను ఖచ్చితంగా తీసుకొచ్చుకుంటా. కాబట్టి నన్ను నమ్మండి. జగన్మోహన్ రెడ్డిని మళ్ళా ఆ స్థానంలో కూర్చోబెట్టేదానికి అందరం కృషి చేద్దాం. కృషి చేసి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకున్న రోజు నిజంగా కూడా చెప్తున్నాను, ఇటువంటి పథకాలు పెట్టిన ముఖ్యమంత్రులు ఎవరూ లేరు కూడా. ఇది మీరు అందరూ గ్రహించాలా. నేను చెప్పడమే కాదు, మీకు అందరికీ కూడా తెలుసు. కాబట్టి గ్రహించి మనం ఇక్కడ ప్రతి కులానికి ప్రతి ఒక్కరికి పథకాలు పెట్టాడు. రాజగోపాల్ రెడ్డి గారు మొదటిసారి వస్తున్నాడు. రాజమోహన్ రెడ్డి గారి కుటుంబం ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఉదయగిరి నియోజకవర్గంలో వాళ్ళదైన పట్టు వాళ్ళకు ఉంది. ఇప్పుడు కొత్తగా ఆఖర తమ్ముడు వచ్చాడు. ఇప్పుడు ఆయనకి కొంచెం కొత్త, 4 రోజులు పోతే ఆయన అలవాటు అయిపోతాడు. మాకన్నా ఇంకా హుషారుగా చేస్తాడనే అభిమానం ఉంది, నాకు అభిప్రాయం ఉంది. అందువల్ల మీరు అందరూ కలిసి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి గుర్తు, ఫ్యాన్ గుర్తు మీద మీరు అందరూ సహకరించి ఫ్యాన్ గుర్తు మీద వేసి విజయసాయి రెడ్డి గారిని ఎంపీగా, రాజగోపాల్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రిని చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఎందుకు చేయాలనేది కూడా ఇప్పుడు లక్ష్మీనరసారెడ్డి అన్నాడు. ఆయన ఏదో కొంచెం చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేశాడు, చంద్రబాబు నాయుడు గారు సృష్టిస్తాడని. చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు చాలా సృష్టిస్తాడు. నాకు చాలా కొత్తగా అనుభవం ఆయనతో. ఈ మొన్నటిదాకా ఆయన పార్టీలో పోయి మళ్ళీ వెనక్కి వచ్చాను. నేను పోలా ఆయన పార్టీలోకి, ఆయనే పిలిచి ఇచ్చాడు, మళ్ళీ బయటకు వచ్చాను. అందువల్ల ఆయన చెప్పే మాటకి చేసేదానికి ఏ విధమైన పొంతన ఉండదు. అందువల్ల దయచేసి ఎన్నికల ప్రచారం ముందు ఏం చెప్తాడో అది నిర్వహించి చూపించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మనకి ఈరోజు నవరత్నాలు కానీ ఏదైనా చేశాడు, అది మళ్ళా కొనసాగిస్తాడు. ఏదైనా చెప్తే చేసి చూపిస్తాడు. ఆ నమ్మకం ప్రజల్లో ఉంది, మనకి ఉంది. మన నాయకుడు చేస్తాడనే నమ్మకంతో మనం గ్రామాలు తిరిగి మనం చెప్పుకోగలుగుతాం. కాకపోతే సంక్షేమంతో పాటు ఈసారి అనుభవం వచ్చింది కాబట్టి మన ముఖ్యమంత్రి గారికి రాబోయేసారి అభివృద్ధి కూడా బాగా చేస్తే మన రాష్ట్రం, మన భవిష్యత్తు పిల్లలు అందరూ ఇంకా బాగుంటారని ఆశిస్తున్నాం. అందువల్ల రేపు ఇంకొకసారి అవకాశం ఇస్తే ముఖ్యమంత్రి గారికి ఆయన ఇంకా ఎక్కువ రెట్లు మనకు సాయం చేసి పేద బలహీన వర్గాలని ఆదుకుంటూ ఇతర వర్గాలకు కూడా కావాల్సిన సదుపాయాలు అందిస్తాడని ఆశిస్తున్నా. మీరందరూ జగన్మోహన్ రెడ్డి గారి గుర్తు, ఫ్యాన్ గుర్తు, రాజగోపాల్ రెడ్డి గారి గుర్తు, ఫ్యాన్ గుర్తు, విజయసాయి రెడ్డి గారి గుర్తు, ఫ్యాన్ గుర్తు, మనం అందరం కలిసికట్టుగా మంచి మెజారిటీ చామాదల పంచాయతీలో తేవాలని. మరి ఇక్కడ ఒడ్డిరాజులు ప్రపంచంలో ఎక్కడైనా ఉంటారు, చామాదల ఒడ్డిరాజులు. ఏడకు పోయినా మేము, మా దగ్గర ముచ్చిరెడ్డిపాళెం పక్కన కొండూరుపాళెం ఉంది, అక్కడ ఒడ్డిరాజులు, ఇక్కడ ఒడ్డిరాజులు, మీరు దేశం అంతా ఉంటారు. కానీ ఈరోజు అందరు శ్రీరామనవమికి వచ్చున్నారు ఏడకి. మీరు అందరూ మళ్ళా ఎలక్షన్కి కూడా అందరు రావాలా. అందరు వచ్చి దగ్గరుండి ఈ మన అభ్యర్థుల్ని గెలిపించి జగన్మోహన్ రెడ్డిని మనం మళ్ళీ అధికారంలో తీసుకొచ్చుకోవాలని కోరుకుంటూ
ఇంటర్మీడియట్ ఫలితాల్లో రావూస్ విద్యార్థుల విజయ భేరి 2024 ఇంటర్ ఫలితాల్లో స్టేట్ సెకండ్ మార్క్ ని సొంతం చేసుకుని మరొక్కసారి రావూస్ సత్తా చాటింది. స్టేట్ సెకండ్ మార్క్ 466 అవుట్ ఆఫ్ 470, హేమ 462 అవుట్ ఆఫ్ 470, ఝాన్సీ ఎంఈసీలో 481 అవుట్ ఆఫ్ 500, గౌతమ్ 480 అవుట్ ఆఫ్ 500, ఆర్తి 479 అవుట్ ఆఫ్ 500, విక్రమ్. సిఎంఏలో ఆల్ ఇండియా అయినా, ఇంటర్మీడియట్ లో స్టేట్ లెవెల్ అయినా, డిగ్రీలో యూనివర్సిటీ లెవెల్ అయినా టాప్ ర్యాంక్స్ ఒక్క రావూస్ కే సాధ్యం. రావూస్ విద్యా సంస్థలు, నెల్లూరు.